తమిళ రాజకీయాల్లో కోలీవుడ్ స్టార్ హీరో తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ రాజకీయ ప్రవేశం చేసి ఆయన వేగంగా పుంజుకుంటున్న తీరు జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చగా మారుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత దేశ ప్రధాన మంత్రిని ఉద్దేశిస్తూ ఆయన అప్రమత్తంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ఊహించని రీతిలో బలపడడం, ప్రజల నుంచి ముఖ్యంగా యువత మరియు పట్టణ ప్రాంతాల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూస్తుంటే భవిష్యత్తులో ఆయన కేవలం రాష్ట్ర స్థాయి నేతగా కాకుండా 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో ప్రధాన పదవికి పోటీగా నిలబెట్టేలా ఆయన వ్యూహాలున్నాయని అన్నాడీఎంకే వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్నారని, ఇది బీజేపీకి భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న అన్నాడీఎంకే ప్రభావాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే కాకుండా జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని చూపాలని విజయ్ భావిస్తున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి విధానాలు వస్తే రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారి జాతీయ స్థాయిలో ఎజెండా తెరపైకి వస్తుందని అన్నాడీఎంకే నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే విజయ్ దూకుడు కేవలం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను అన్నాడీఎంకేలే కాకుండా భావి భారత రాజకీయ సమీకరణాలు మరియు బీజేపీ పెద్దలకు కూడా పెద్ద హెచ్చరికలా మారుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.